హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఇంట్లో మనకి రాగి ఇత్తడి వెండితో చేసిన వస్తువులు ఏ ఉన్నా సరే దీంతో మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మెయిన్ ఇలాంటి విగ్రహాలు లాంటివి ఏవైనా ఉంటే నార్మల్గా మనం ఎంత క్లీన్ చేసినా కానీ ఎంత కొంత డస్ట్ ఆ ఇరుకిరుకులో ఉండిపోతుంది ఆ డిజైన్స్లోని. అండ్ కొద్ది రోజుల్లోనే ఆ షైన్ కోల్పోతుంది, క్లీన్ చేయనట్టే కనిపిస్తాయి కదా. బట్ దీంతో అయితే మాత్రం క్లీన్ చేస్తే చాలా రోజులు ఆ షైన్ ఉంటుంది, చాలా కొత్తగా మెరుస్తాయి, చాలా మంచి షైనింగ్ అయితే వస్తుంది అనమాట. అండ్ క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ నార్మల్ వాటర్తో ఒకసారి నార్మల్గా మనం క్లీన్ చేసి పెట్టుకుంటాము. అవి డ్రై అయిపోయిన తర్వాత ఈ క్రీమ్ని కొంచెం తీసుకొని ఇలా అప్లై చేస్తామన్నమాట మొత్తం వస్తువులకి. ఏవేవి మనం క్లీన్ చేయాలనుకుంటున్నామో వాటికి కూడా ఒకసారి మొత్తం ఇలా నీట్గా అప్లై చేసి పెట్టుకోవాలండి. ఇలా మనం ఏవేవి క్లీన్ చేయాలనుకుంటున్నామో అన్నిటికీ కూడా క్రీము అలా రాసి పెట్టుకుంటామండి. నీట్గా ఇరుకిరుకులా మొత్తం అలా అప్లై చేసి పక్కన పెట్టుకుంటాము. ఒక 5 to 10 minutes వెయిట్ చేయాలన్నమాట. అలా రాసిన తర్వాత మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దీని పేరు వచ్చి బ్రైట్ వాష్ ఉంది. బ్రైట్ వాష్ సూపర్ అనమాట. స్టీల్, బ్రాస్, కాపర్ ఏ మెటల్ ఐటమ్స్ అయినా సరే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసి పక్కన పెట్టుకున్న వాటిని క్లాత్తో తుడుచుకోవాలన్నమాట. ఇలా క్లాత్తో తుడుస్తున్నప్పుడు క్లాత్ అయితే చూసారా బ్లాక్గా అయిపోతుంది, దానికి ఉన్న నలుపుదనం అంతా పోతుంది అనమాట. ఎంత పాలిష్ చేసుకుంటే అది అంత షైన్ అవుతుందండి. మనం అలా బాగా తుడవాలన్నమాట. ఫస్ట్ ఆ క్లాత్ తుడిచాం కదా, అది ఆ క్రీమ్ అది అంటుకునేది బ్లాక్ అయిపోయింది. సో ఇంకా క్లాత్ అయితే తుడుస్తున్నారు, చాలా షైనింగ్ వస్తాయి. మనం ఎంత బాగా తుడిస్తే అంత పాలిష్ అవుతాయి అనమాట. పాలిషింగ్ అనమాట, ఇది పాలిష్ చేయడం. బయటికి మనం పాలిష్ చేయడానికి ఇవ్వక్కర్లేదు. ఈ క్రీమ్తో మనం సింపుల్గా ఇలా పాలిష్ చేసుకోవచ్చు. ముందు చేసిన విగ్రహాలు ఇవన్నీ కూడా ఎంత నీట్గా వచ్చేసాయి, కొత్త వాటిలా వచ్చేసాయి అన్నమాట. చాలా బాగా వస్తాయండి, చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది మనకి. మెయిన్ ఈ విగ్రహాలు క్లీన్ చేసుకోవడానికి, మిగతా వంట ఎలా అయినా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ అది చిన్న చిన్న డిజైన్స్ ఉంది కదా, దానికోసమని క్లాత్ పెట్టి పైన బ్రష్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే నార్మల్గా క్లాత్ అయితే ఆ డిజైన్స్లోకి వెళ్ళదు కాబట్టి పైన బ్రష్ కొడుతున్నారు అనమాట, నీట్గా రావడం కోసం. అయితే డైరెక్ట్గా బ్రష్ కొడితే షైనింగ్ రాదు, క్లాత్ యూజ్ చేసే చేయాలన్నమాట. కాస్త ఓపికగా మనం ఎంత తుడిస్తే అంత షైన్ అయితే అవుతాయండి అవి. చూసారా ఎంత బాగా వచ్చేసాయి, అన్నీ కూడా చాలా నీట్గా వచ్చేసాయి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఈ విగ్రహాలు క్లీన్ చేయడం విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఈ వీడియో దాంట్లోని విగ్రహాలు ఏంటి అంతున్నాయి ఇంతున్నాయి అంటే కామెంట్ చేయొద్దు. వాళ్ళకి ముందు నుంచి వంశపారపర్యంగా వస్తున్న విగ్రహాలు వాళ్ళ పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకుంటారు. సో అందుకని ఈ హారతి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో, చాలా కొత్తగా అందంగా వచ్చింది కదా. ప్లెయిన్ అయితే చాలా నీట్గా వస్తున్నాయండి. అండ్ ఇదైతే వెండిది అనమాట. మనం ఎంతో వెండి, రాగి, ఇత్తడి ఏ ఐటమ్స్ అయినా క్లీన్ చేసుకోవచ్చు. చాలా నీట్గా వచ్చేస్తున్నాయి, చాలా కొత్త దానిలాగా ఉంటుందన్నమాట. ఇక చూడండి నీట్గా వచ్చేసింది కదా ఆవు దూడ. అది మనం ఆవు దూడ దాన్ని నార్మల్గా క్లీన్ చేస్తే కనుక ఆ ఇరుకుల్లో అయితే మట్టి ఎంతైనా ఉంటుంది, బట్ అది నీట్గా వచ్చేసింది. ఈ క్రీమ్ బయట మెటల్ షాప్లో దొరుకుతుందండి. దీని కాస్ట్ వచ్చి 75 రూపీస్ అనమాట. ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది, ఇది 135 రూపీస్ అలా చూపిస్తుంది. ఫ్లిప్కార్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదర్ దాంట్లో కూడా ఉండొచ్చండి. బ్రైట్ వా అని మనం టైప్ చేసి సెర్చ్ చేసుకుంటే మనకి ఉందో లేదో తెలిసిపోతుంది. ఇలా మనం క్లీన్ యూజ్ చేసి చాలా సింపుల్గా విగ్రహాలను అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. చాలా కొత్త వాటిలాగా పాలిష్ అయిపోతాయి అనమాట, అంత బాగా షైన్ అవుతున్నాయి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వెళితే మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్.